నిన్నటి రోజున హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఈ బిల్డింగ్ కూలిపోయిన ఘటన అయితే చాలా మందికి తెలుసు. విచిత్రం ఏంటంటే కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్, ఎటువంటి అనుమతులు లేకుండా 7 అంతస్తులు 50 గజాల్లో కట్టేశారు. అది కూడా 2 నెలల లోపులోనే ఈ 7 అంతస్తులు కట్టేయడం జరిగింది. అంటే మళ్ళీ అధికారులు వచ్చి ఎక్కడ అడ్డు పెడతారో ఏంటో ఈ కంగారులో అయితే కట్టేశారని చెప్తూ ఉన్నారు. ఇందులో చిన్న విచిత్రం ఏంటంటే పిఠాపురం ఏఈ నూకరాజు గారు చనిపోయిన, ఈ కుటుంబం అంతా కూడా చనిపోయిన ఘటనలో అతని నిందితుడి పేరేమో గనక సాదిక్ ఖాన్. ఇక్కడ గచ్చిబౌలి ఈ బిల్డింగ్ కూలిపోయి అక్రమ నిర్మాణంలో ఉన్న అతని పేరేమో సాజిద్ ఖాన్. ఇంచుమించు పేర్లు రెండు దగ్గరగానే ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే గచ్చిబౌలి అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమాల దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదాన్ని పరిశీలించిన అధికారులు అతను నిర్మించిన భవనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాలను తేల్చి చెప్పారు. గతంలో ఒక సాధారణ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించినటువంటి సాజిద్ ఖాన్ ఆ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో సైబరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ అక్రమ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడని చెప్తున్నారు అధికారులు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క దందా. అత్యంత చిన్న స్థలాలను కొనుగోలు చేసి అధికారులకు లంచాలు ఎరవేస్తూ పరిమితికి మించిన అంతస్తులను అయితే నిర్మించడం జరిగింది. వాటిని పీజీ హాస్టల్గా మార్చేసి అమాయక విద్యార్థులు, ఉద్యోగుల నుంచి భారీగా, అంటే చిన్న రూములు వాటినే ఇంకా హాస్టల్ కింద మార్చేసి ఆ ఉద్యోగులు విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తూ అనతి కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమాలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో సాజిద్ నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు అతని అక్రమ వ్యాపారానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల జాబితాను కూడా ఒక పక్క మున్సిపల్ అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోబోతున్నాము, దానికి కూడా రంగం సిద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు ప్రమాద స్థలంలో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కనుక ఈ పిఠాపురం ఏఈ నూకరాజు గారికి ఇక్కడ ఒకసారి నాకు ఆ ఘటన గుర్తొచ్చింది. ఎందుకంటే అక్కడ సాదిక్ ఖాన్, ఇక్కడ సాజిద్ ఖాన్ సేమ్ దగ్గరగా ఉన్న పేర్లు.